అందరికీ నమస్కారం. కువైట్ నుంచి భారతదేశానికి పర్యాటకం వెళ్లే కువైటీల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉందని చెప్పి భారత రాయబారి కార్యాలయం అధికారి డాక్టర్ ఆదర్శ సౌకే గారు తెలియజేశారు. 2023వ సంవత్సరంలో కువైట్ పౌరులకు 8,000 కంటే ఎక్కువ బహుళ ప్రవేశ పర్యాటక వీసాలు జారీ చేయబడ్డాయని చెప్పి భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన తెలిపారు. ప్రస్తుతం చాలామంది కువైటీలు మనం చూసుకుంటే భారతదేశాన్ని సందర్శించేందుకు మక్కువ చూపుతూ ఉన్నారు. భారతదేశంలో ఏముందని చెప్పేసి అలాగే భారతదేశం పర్యాటక రంగానికి కూడా మనం చూసుకుంటే కువైట్లు రావడం వల్ల అభివృద్ధి జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. వివిధ దేశాల నుంచి వస్తూ ఉన్నా సరే కువైట్ దేశం నుంచి ఇటీవల కాలంలోనే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్ నుంచి ఇండియాకు కువైటీలు 8,000 మందికి పైగా వస్తే అలాగే కువైట్లో పనిచేసేందుకు భారతీయులు మనం చూసుకుంటే 2023వ సంవత్సరంలో దాదాపు 40 నుంచి 50,000 మంది అక్కడ పనిచేసేందుకు వెళ్ళారని చెప్పి కువైట్లో ఉన్న కువైట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆనందంగా సంతోషంగా గడిపేందుకు హాస్పిటల్లో చూపించుకునేందుకు ఇతర కారణాల వల్ల ఇండియాకు వస్తూ ఉంటే కానీ ఇండియాలో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో పొట్ట చేత పట్టుకుని బతుకు జీవుడా అంటూ దేశానికి కువైట్కు వెళుతూ ఉన్నారు. అందరూ ఒకే ఎయిర్పోర్ట్లో కలుసుకున్నా సరే కువైటీలు పర్యాటకం కోసం వెళ్తుంటే ఆనందం కోసం వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళుతూ ఉంటే అదే ఎయిర్పోర్ట్కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవనోపాధి కోసం వెళుతూ ఉన్నారని చెప్పేసి కొంతమంది పర్యాటక నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఒకే విమానంలో వెళుతున్నా సరే చాలామంది ఎంజాయ్ కోసం ఇతర దేశాలకు వెళుతూ ఉంటే భారతీయులు మాత్రం అటువంటివేవి పట్టించుకోకుండా తమ యొక్క బ్రతుకు తెరువు కోసం వెళుతూ ఉన్నారు అని చెప్పేసి కువైట్లో ఉన్న కొంతమంది పర్యాటక నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.